గుజరాత్లోని రాజ్కోట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టీఆర్పీ గేమ్ జోన్లో చెలరేగిన మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తున్నాం. గుజరాత్లోని రాజ్కోట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హుటాహుటిన ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటన్న తెలియరావట్లేదు. కాకపోతే భారీగా ప్రాణ నష్టం సంభవించినట్టుగా మనకు తెలుస్తోంది. దాదాపు 22 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం 22 మంది మృతి చెందారు. గుజరాత్లో ఉన్నటువంటి అక్కడ రాజ్కోట్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే అగ్ని ప్రమాదం సంభవించిన ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాము. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫైర్ సిబ్బంది వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపు 22 మంది మృత్యువాత పడ్డారు. పలువురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. గుజరాత్లోని రాజ్కోట్లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఓ పక్క మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫైర్ సిబ్బంది. అయితే భారీగా అగ్ని కీలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఈ ప్రమాదంలో 22 మంది మృత్యువాత పడినట్టుగా తెలుస్తుంది. టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మంటలు ఒక్కసారిగా చెలరేగడానికి కారణాలు ఏంటి? షార్ట్ సర్క్యూట్ కారణమా? అసలు ఆ కాంప్లెక్స్లో ఏం జరుగుతుంది? అసలు ఈ ప్రమాదాన్ని ముందుగా పసిగట్టిన వాళ్ళు ఎవరు అన్నది కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అయితే రాజ్కోట్లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం గుజరాత్లోని రాజ్కోట్లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు. టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే టీఆర్పీ గేమింగ్ జోన్లో అసలు ఎంతమంది ఉన్నారు? షార్ట్ సర్క్యూట్ ఏ ప్రమాదానికి కారణమా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న దిశగా అయితే మాత్రం ప్రస్తుతానికైతే లోపల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరి కాసేపట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 22 మంది మృత్యువాత పడ్డారు. పలువురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. గుజరాత్లోని రాజ్కోట్లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోర్చి అక్కడ ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా అక్కడ చేరుకున్నాయి. వాటర్ అక్కడ పంపింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ అగ్ని కీలల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే అగ్ని కీలలు ఎగసి పడుతూ ఉన్నాయి. కొంతవరకు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. అయితే లోపల ఎంతమంది ఉన్నారు ఈ గేమింగ్ జోన్లో అనేది మాత్రం ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 22 మంది మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. 20 మంది సజీవ దహనమైనట్టుగా తెలుస్తోంది. ఇక లోపల ఎంతమంది ఉన్నారు? మృతుల్లో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రాజ్కోట్ టీఆర్పీ గేమింగ్ జోన్ అనేది మరి ఎన్ని ఫ్లోర్స్లో ఉంది? అసలు ఇది షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే ప్రమాదానికి అసలు కారణం ఏంటి అనేది మాత్రం తెలియరావాల్సి ఉంది.